అప్పుడప్పుడు అంటాం, ఆమె జ్ఞానం ఉంటే నిజంగా అలా మరణించేది కాదేమో, ఆయన జ్ఞానం ఉంటే ఆ విధంగా మరణించేవాడు కాడేమో. చాలామంది వృద్ధులు కావచ్చు, నడిప్రాయంగా యవ్వనస్తులు కావచ్చు, జ్ఞానం లేక ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది కోరిని మరణం తెచ్చుకుంటున్నారు, ఎంతమంది కోరి కీడు తెచ్చుకున్నారు చెప్పండి. ఏమంటే జ్ఞానం అంటే ఏంటి? లోకంలో ఎంత పెద్ద అధికారాన్ని ఏదో ఒక పాపం వాళ్ళకు లొంగిపోయి ప్రజలందరూ ఎదుట అవమాన పాలైపోతున్నాడు, నిత్యనాశనం అవుతున్నాడు. ఎంత పెద్ద ఉద్యోగాన్ని ఏదో ఒక పాపంలో చిక్కుకొని ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ ఛానల్లో కావచ్చు పరువు పోగొట్టుకుంటున్నాడు, నిందల పాలు అవుతున్నాడు, అవమాన పాలు అవుతున్నాడు, నిత్యనాశనం అయిపోతున్నాడు. ఈరోజు ఎంతోమంది కోరిని మనం తెచ్చుకుంటారండి. మనమే అంటాం, ఆ జ్ఞానం ఉంటే ఆ విధంగా మరణించేవాడు కాదేమో, ఆ విధంగా అపాయంలో పడేటోడు కాదేమో, ఆ విధమైన ప్రమాదం వచ్చేది తెచ్చుకునేవాడు కాదేమో, తెచ్చుకునేది కాదేమో అంటాం. జ్ఞానం అంటేనే ఇక్కడ మరి అర్థం చేసుకోండి. ప్రభువు వాక్యము సామెతలు 4 మొదట్లో, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకునందునట్లు ఆలకించుడి, నేను మీకు సదోపదేశం చేసేదను. జ్ఞానం నేర్పుతాను పిల్లలు రండి అంటున్నాడు దేవుడు. నా బోధను త్రోసివేయకుడి, నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటేని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుని ఏక కుమారుని ఉంటేని, ఆయన నాకు బోధించు నాతో ఎట్లనను. ఎంత గొప్ప మాట అండి సామెతల గ్రంథంలో. జ్ఞానం గురించి వివరిస్తున్నాడు చూడండి. నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొని నీము, నా ఆజ్ఞలు గైకొన్నిడలా నువ్వు బ్రతుకుదువు. ఎంత గొప్ప మాట. దేవుడు ఆజ్ఞలు గైకుంటే నువ్వు బ్రతుకుతావు. కానీ ఇక్కడికి వస్తారా? మనసు వస్తుందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాలు, జలసాలు, టైంపాస్లు అని వ్యర్థమైన ప్రతి నీచమైన ప్రతి రోత పనులకు మునిగిపోతున్న మనిషి పరిశుద్ధ గ్రంథం కాడకు వచ్చి దేవుడి జ్ఞానం అభ్యసించి లోకంలో బ్రతికితే ఎంత బాగుండు. జ్ఞానం చెప్పున ఎన్నో విజయాలు సాధించేవాడు, ఎన్నో అపాయాలు తప్పించుకునేవాడు, దేవుడి ద్వారా నిజంగా భద్రపరచబడేవాడు, మరణం తప్పించుకునేవాడు, నిత్యజీవం పొందుకునేవాడు. ఈరోజు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. భూమి మీద కూడా అర్ధాంతరంగా బలిపోవటానికి దేవుడి వాక్యానికి, ఆయన జ్ఞానానికి దూరం అవ్వబట్టే కదా, ఆయన పరిశుద్ధమైన మార్గాన్ని ద్వేషించబట్టే కదా. అందుకే అన్నాడు, నా ఆజ్ఞలు గైకొన్నిడల నువ్వు బ్రతుకుతావు. జ్ఞానం సంపాదించుకును, బుద్ధి సంపాదించుకునము, నా నోటి మాటలు మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానము విడవక ఉండినట్లా అది నేను కాపాడును, దాన్ని ప్రేమించినట్లా అది నేను రక్షించును. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము అని ఇంత గొప్ప మాట రాశాడు చూడండి. ఎన్ని గొప్ప విషయాలు రాశాడు చూడండి. 11 వచనం, నీవు దీర్ఘాయుష్మంతుడొగునట్లు జ్ఞానమునకు నేను నీకు బోధించున్నాను. 10 చూస్తే, నా కుమారులారా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లా నీవు దీర్ఘాయుష్మంతుడొగుదు అన్నాడు. జ్ఞాన మార్గం నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గంలో నేను నడిపించున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవం గనుక దాన్ని పొంది ఉండుము. పిల్లలు ఆలోచించండి. ఇలా దేవుడి జ్ఞానానికి దూరం అయిపోయి ఎంతోమంది అర్ధాంతరంగా బలైపోయి